కాంగ్రెస్ లో కృష్ణారెడ్డి చేరికపైన ముసలం మొదలైంది. 2 రోజుల క్రితం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి ఆధ్వర్యంలో చలమల్ల కృష్ణారెడ్డి హస్తం పార్టీలో చేరారు. తాజా అసెంబ్లీ ఎన్నికలలో చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణారెడ్డి చేరికపైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. గుంపులో వచ్చి కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తనకు తెలియకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరిక చెల్లదని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కృష్ణారెడ్డి పనిచేశారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చలమల కృష్ణారెడ్డి నేను పార్టీలో చేరానని చెప్పుకుంటూ అందరికీ చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో కొనసాగుతూ చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం చాలా పెద్దది. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో ఉండుకుంటూ మొన్ననే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి వెళ్లి మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లడం, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పెద్ద లీడర్లందరినీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని, ఇదే కాకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టం వచ్చిన పదజాలంతో బూతులు తిట్టి ఈ రోజు ఆయన నల్లదందాలన్నీ కాపాడుకోవడం కోసం, ఆయన సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావాలనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్